ఈరోజు అంటే మార్చి 24వ తేదీని ప్రపంచ టీబీ దినంగా పాటిస్తారు. ఈ సంవత్సరం స్లోగన్ ఏంటంటే అవును మనం క్షయను అంతం చేయగలం. ఈ సందర్భంగా టీబీ సోకితే ఏమవుతుంది, రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం. అసలు క్షయ గురించి ఏం తెలుసుకోవాలంటే వయసు, జెండర్, ఆర్థిక స్థితి లాంటి తేడాలు లేకుండా లక్షల మంది క్షయ బారిన పడుతున్నారు. ప్రపంచంలోనే ఎక్కువ మంది క్షయ బాధితులు భారతదేశంలోనే ఉన్నారు. క్షయవ్యాధి సాధారణంగా ఊపిరితిత్తులకు సోకుతుంది, కానీ ఇది గోరు, జుట్టు తప్ప శరీరంలోని ఏ అవయవానికైనా సోకే అవకాశం ఉంది. రోగులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు తుంపర్లలోని వ్యాధికారక బ్యాక్టీరియా గాలి ద్వారా ఇతరులకు వ్యాప్తి చెందుతుంది. తర్వాత తన శరీరంలోని ఇతర అవయవాలకు సోకుతుంది. మరి లక్షణాలు ఏమిటి అంటే 2 వారాలకు మించి ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, సాయంత్రం జ్వరం రావడం, చెమటలు పట్టడం వంటివి ఉంటాయి. కొన్ని లక్షణాలు క్షయ సోకిన అవయవాన్ని బట్టి ఉంటాయి. ఊపిరితిత్తులకు సోకితే దగ్గు, ఆయాసం, తెమడలో రక్తం పడడం కనిపిస్తుంది. పేగులకు సోకితే పొట్ట ఉబ్బుతుంది. మెడ భాగంలో లేక ఇంకెక్కడైనా శోషరస కణుపులకు సోకితే వాటి వాపు, నొప్పి కలగవచ్చు. దీర్ఘకాలిక జ్వరంతో స్పృహ తగ్గిపోతే మెదడులో క్షయ సోకి ఉండవచ్చు. ఫెల్లోపియన్ గొట్టాలకు క్షయ సోకడం వల్ల సంతానలేమి సమస్య వచ్చే అవకాశం ఉంది. ఈ క్షయ వల్ల ముప్పు ఎవరికి ఎక్కువగా ఉంటుంది అంటే క్షయ వ్యాధి సోకే ప్రమాదం రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఎక్కువగా ఉంటుంది. అంటే HIV బాధితులకు క్షయ సోకే అవకాశం చాలా ఎక్కువ. 28% అధికంగా సంభవించే అవకాశం ఉందట. మధుమేహం వంటి దీర్ఘకాలిక జబ్బుల వల్ల రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారికి, పొగాకు, సిగరెటు లేక బీడీ తాగడం లేక నమలడం అంటే తంబాకు, జర్దా, గుట్కా లాంటివి నమలడం అలవాటున్న వారికి, మద్యపానం లేక మాదక ద్రవ్యాల అలవాటు ఉన్నవారికి, పేదరికంలో అనారోగ్యకర పరిస్థితులలో గుంపులుగా ఉంటున్న వారికి, గర్భిణులు లేదా బాలింతలకు కూడా ఈ ముప్పు ఎక్కువ. మరి నివారణకు ఏం చేయాలి అంటే పుట్టిన పిల్లలకు BCG టీకా ఇప్పించాలి. ఈ టీకా తీసుకున్న పిల్లలకు పూర్తిగా క్షయవ్యాధి సోకదని చెప్పలేం, కానీ తీవ్రమైన వ్యాధి కలగకుండా ఉంటుంది. పోషకాహారం తీసుకుంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తూ ఆరోగ్యకరమైన వాతావరణంలో ఉండాలి. పొగాకు ఏ రకమైన వాడకుండా ఉండాలి. అలాగే వాయు కాలుష్యాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. క్షయవ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందకుండా మాస్క్ వాడడం, దగ్గిన, తుమ్మిన చెయ్యి అడ్డు పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. 2 వారాలకు మించి ఏవైనా లక్షణాలు ఉంటే వెంటనే పరీక్ష చేసుకోవాలి. దీనికి చికిత్స ఏమిటంటే మొదటిసారి క్షయవ్యాధి బారిన పడ్డప్పుడు కేటగిరీ 1 పేరిట చికిత్స మాత్రల రూపంలో ఉంటుంది. క్షయ ఏ భాగానికి ఉంది అనే దాన్ని బట్టి సాధారణంగా చికిత్స 6 నెలల నుంచి సంవత్సరం వరకు ఉంటుంది. చికిత్స ప్రారంభించిన తర్వాత 2 నెలలకు మరొకసారి పరీక్ష చేసి పూర్తి చికిత్స కాలాన్ని నిర్ధారిస్తారు. క్షయవ్యాధికి కారణమైన బ్యాక్టీరియా మీద చికిత్సలో అందించే మందులలో 1 లేక 2 పనిచేయని పరిస్థితులలో కేటగిరీ 2గా గుర్తించి 12 నెలల పాటు మాత్రలతో పాటు ఇంజెక్షన్లు కూడా తీసుకునే అవసరం ఉంటుంది. అలాగే కొన్ని రోజులు మందులు వాడిన తర్వాత పూర్తి చికిత్స తీసుకోకుండా మానేసిన వారు కేటగిరీ 2 కిందికే వస్తారు. వారికి మాత్రలతో తగ్గే అవకాశం ఉండదు. లేక ఒకసారి క్షయవ్యాధి వచ్చి తగ్గిన వారికి మళ్ళీ వ్యాధి సోకితే వారిని కూడా కేటగిరీ 2గా పరిగణిస్తారు. చికిత్స తీసుకుంటున్న సమయంలో మాత్రలను క్రమం తప్పకుండా వాడుతూ పౌష్టికాహారం తీసుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం చాలా ముఖ్యం. మనకు చికిత్సలో ఎదురయ్యే సమస్యలు ఉంటాయి. అవి ఏమిటంటే ప్రధాన సమస్య మాత్రలతో వాంతులు అవ్వడం. దీనివల్ల అనేక రోగులు పూర్తి చికిత్స తీసుకోకుండా చికిత్స మధ్యలో ఆపేసి తమ ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుకుంటారు. అయితే కొన్ని రోజులు వాంతులు కాకుండా మాత్రలు వాడితే అది తగ్గిపోతుంది. కొందరు రోగులలో క్షయ చికిత్స కోసం ఇచ్చే మందుల వల్ల కొన్ని ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా కాలేయం మీద ప్రభావం వల్ల పసరికలు అంటే కళ్ళు పసుపు పచ్చగా అవ్వడం, చేతులు కాళ్ళు తిమ్మిరుల వంటి లక్షణాలు కనిపించడం. సాధారణంగా వాటిని నివారించడానికి ఒక విటమిన్ మాత్రను కూడా చికిత్సలో భాగంగా ఇస్తారు. కంటి చూపు పోవడం వంటివి జరగవచ్చు. అలాంటప్పుడు వెంటనే వైద్యులను సంప్రదిస్తే మందులు మార్చి వేరే చికిత్స అందించే అవకాశం ఉంటుంది. 2 వారాల చికిత్స తర్వాత క్షయవ్యాధి ఇతరులకు సోకే అవకాశం తక్కువ. లక్షణాలు కూడా కొన్ని వారాలలో తగ్గిపోతాయి. కానీ పూర్తి చికిత్స తీసుకోకుంటే మధ్యలో మానేస్తే ఆ మందులు మళ్ళీ పనిచేయకుండా పోతాయి.
కాబట్టి వైద్యుల సలహా మేరకు పూర్తి చికిత్స తీసుకోవడం చాలా కీలకం. క్షయవ్యాధిని మన దేశంలో నోటిఫైయబుల్ డిజీజ్గా గుర్తిస్తారు. అంటే ప్రభుత్వ లేక ప్రైవేట్ వైద్యులు ఎవరైనా ఒక క్షయవ్యాధిగ్రస్తుడిని గుర్తిస్తే వెంటనే నిక్షయ పోర్టల్లో ప్రభుత్వానికి తెలియజేయాలి.